హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి స్పెషల్ రెసిపీ అండి. ఎగ్లో ఇంకో స్పెషల్ అనమాట. సో ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఎగ్ ఆమ్లెట్ ఏంటి కర్రీ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి చాలా చాలా టేస్టీ అండి. అసలు మనం మామూలుగా ఆమ్లెట్ వేసుకోవడం కామన్, బట్ టొమాటో కర్రీలో ఆమ్లెట్ వేస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ మామూలుగా లేదు. సో చూసేద్దాం ప్రాసెస్ ఏంటో. ఫస్ట్ అయితే చెప్పాల్సింది, ఇది కూడా మా సిస్టర్ చేసిందండి, నేను కాదు. సో తను ఎగ్ స్పెషల్స్ చేయడంలో స్పెషలిస్ట్ అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ మనం పోపు పెట్టుకోవాలన్నమాట. అన్ని ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. పోపుకి ఏమేమి వేసేసుకుంటాము అలాగా. సో ఇక్కడ జీలకర్ర, ఆవాలు, తర్వాత ఆనియన్స్ వేసేసుకొని కొంచెం లైట్గా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆనియన్ని. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ వచ్చేసి ఇక్కడ కొంచెం హాఫ్గా కట్ చేసుకున్నామండి, లైక్ మనం ఆమ్లెట్కి ఎట్లా వేసుకుంటామో అలాగా. సో ఇది వచ్చేసి ప్రాసెస్ ఫుల్ డిఫరెంట్ అండి. మనం కొందరు వచ్చేసి టొమాటో కర్రీలోనే ఆమ్లెట్స్ వేసేస్తారనమాట, అంటే ఎగ్ను అలాగే వేసేస్తారు. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు మా అక్క. ఇది వచ్చేసి మనము కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా కొంచెము పుదీనా కూడా చేసుకున్నాం అనమాట ఇక్కడ. తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కారం తింటారు, కొంచెం లైట్గా కారం తింటారు అలాగా. సో సరిపడా ఉప్పు వేసేసుకొని అన్నీ కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. సో లైట్గా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. ఎందుకంటే ఎక్కువసేపు ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా అది కొంచెము ఆయిల్ అంతా బయటకు వచ్చి ఉడుకుతుంటుంది కదా, బాగా అనిపిస్తుంది అనమాట. సో అలాగా మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత సన్నగా తరిగిన టమాటాలు ముక్కలు వేసుకోనండి. పెద్ద పెద్దగా వేసుకోవద్దు. టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా కుక్ అయిపోయినప్పుడు ఇట్లా స్మాష్ చేయగానే బాగా స్మాష్ అయిపోయినంటే తినేటప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట. అలాగే ఉండకుండా సో అలాగే చేసుకుంటే బాగుంటుంది. సో ఇవి కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇదేనండి స్పెషల్గా చెప్పాలనుకుంది, ఎగ్ ఆమ్లెట్స్ మేము మళ్ళీ సపరేట్గా వేసుకున్నాం అనమాట. ఆ టమాటోలో వేయకుండా ఇలాగ సపరేట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆమ్లెట్ని మనము బాగా హాఫ్ బాయిల్ బాగా చేసుకోవచ్చు అనమాట. బాగా ఫ్రైలాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇవి ఎంత నచ్చిందంటే ఈ ప్రాసెస్. మనము టొమాటో కర్రీలో అలాగే వేసుకున్నప్పుడు అదేమవుతుందంటే కొంచెం అందులోనే ఉడుకుదం వల్ల ఏమవుతుందంటే కొంచెం మంచిగా, అంటే ఆమ్లెట్ మనకు బాయిల్ అయిందా లేదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇలాగ సపరేట్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇలాగా ఇంట్లో ఎంతమంది కావాలంటే అంతమందికి ఒక్కొక్కరిలాగా ఒక్కొక్క ఆమ్లెట్ వేసుకున్నా సరిపోతుందండి. సో ఇలాగ ఆమ్లెట్స్ అన్నీ వేసుకొని బాగా దాన్ని ఫ్రై అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వద్దనుకునే వాళ్ళు అసలు వేసుకోకపోయినా పర్వాలేదు అనమాట. సో ఇలాగా హాఫ్ బాయిల్ చేసేసుకోవాలన్నమాట. అన్నీ తిప్పేసుకొని ఇలా నీట్గా హాఫ్ బాయిల్ చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. సో ఇలాగ మంచిగా బాయిల్ అయినాయి అనేసి. సో ఇలాగ మొత్తం అన్నీ మేము ఎంతమంది ఉన్నామో ఇంట్లో అన్నీ వేసేసుకున్నాం అనమాట. సో చాలా తినేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపించిందండి నాకైతే ఈ కర్రీ. సో ఫస్ట్ టైం చేసుకున్నాము ఇంట్లో. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. సో ఇక్కడ టమాటా కర్రీ ఉడికిపోయిందనమాట. సో ఇలాగ ఉడికిపోయిన టమాటా కర్రీని మొత్తం టమాటా ముక్కలు మొత్తం స్మాష్ చేసేసుకొని బాగా గ్రేవీలాగా వచ్చేసింది అనమాట కర్రీ. సో ఇప్పుడు టమాటా గ్రేవీలోకి ఇక్కడ బాగా బాయిల్ అయిన మన ఈ ఎగ్ ఆమ్లెట్స్ని అందులో వేసేసుకున్నాం అనమాట. ఇవి చూడడానికి ఫిష్ లాగా అనిపించింది అనమాట మాకైతే. ఒక్కోసారి ఎగ్ ఆమ్లెట్లో ఫిష్లా అన్నట్టు అనిపించింది. సో ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిని ఒక్కొక్కటిగా తీసేసి ఈ టమాటా గ్రేవీలో వేసేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇంట్లో. చాలా బాగా అనిపించింది. ఇంటిలో పది హ్యాపీగా తినేస్తారనమాట. సో మనకు చపాతీలోకైనా కూడా లేదంటే రైస్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినారనమాట ఈ టమాటా కర్రీ చూసి. నార్మల్ టమాటా కర్రీ అనుకున్నారు, కానీ ఎగ్గులు ఆమ్లెట్లు వేసేసరికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయిపోయి చాలా అంటే చాలా అనిపించింది. నార్మల్గా ఆమ్లెట్ తిన్నట్లు కాకుండా ఈ గ్రేవీలో వేయడం వేస్తారు, దానిలో ఉన్న మళ్ళీ ఉప్పు, కారము, ఇవన్నీ పట్టుకునేసి ఆ ఆమ్లెట్స్ ఎంత టేస్ట్గా అనిపినాయంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో చూడండి, ఫిష్ కర్రీ లాగా అనిపిస్తుంది కదా ఇక్కడ, కానీ కాదు, ఇది ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట.
సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా అందరూ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో. అలాగే ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలాగా ఎగ్ స్పెషల్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఒకటే కాదు, ఇంకా మళ్ళీ చేస్తున్నాము అన్నీ. సో మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.